సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. యూఎస్కి వెళ్ళిన స్టూడెంట్స్ కంటే కూడా, యూఎస్కి వెళ్ళిన H1B వాళ్ళకంటే కూడా వాళ్ళ పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంటుంది. మా పిల్లవాళ్ళు యూఎస్లో చదువుకుంటున్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారు, అక్కడే సిచ్యువేట్ అవుతారు, ఇంకొంచెం మా వాళ్ళందరూ అమెరికన్స్ అలా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చే అంశం ఏంటి అంటే H1B వీసా. దాని ద్వారా గ్రీన్ కార్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ సిటిజన్షిప్ సంపాదించుకునే ప్రొసీజర్ అయి ఉండొచ్చు. అయితే దాంట్లో కీలకంగా ఉండే ప్రొసీజర్ ఏంటి? లాటరీ సిస్టమ్. ఈ లాటరీ సిస్టమ్ మీకు నుంచి ఉంటుందా ఉండదా అనే దానిపై ఒక క్వశ్చన్ మార్క్ పడింది. లేటెస్ట్ అప్డేట్ అనేది ఇది. సో దీని మీద మనతో మాట్లాడబోతున్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన H1B పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. H1B వీసా మీద మీరు ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు ఏ తెలుగు అడ్వకేట్ కూడా ఇవ్వలేదు. చాలా క్లియర్గా, స్పష్టంగా, ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా దాని మీద ఒక ప్రాపర్ వీడియో అనేది మీరు ప్రొవైడ్ చేసేవారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, అందులోనూ చాలా కీ అప్డేట్ అని చెప్పవచ్చు, H1B లాటరీ సిస్టమ్. ఈ విధానం అనేది చాలామందిని వెయిట్ చేసేలా చేస్తుంది, కొంతమందికి ఆశిస్తుంది, కొంతమందికి ఆశ చంపేస్తూ ఉంటుంది అమెరికన్ సిటిజన్ అవ్వడం గురించి. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంటుందా ఉండదా అనే దాని మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఏంటి అప్డేట్స్, యూస్లో ఏం జరుగుతుంది? మీరు మనం తీసుకున్నటువంటి దగ్గర అబౌట్ 40 వీడియోస్ మన H1B మీద, F1 మీద తీసాము. దగ్గర 400+ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అక్కడి నుంచి నాకు ఫోన్ కాల్స్ చేశారు. మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అందరికీ నేను ఓపిక్గా సమాధానం చెప్పాను. మీరు పర్వట్ అవ్వకండి, మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి అని చెప్పాను. able to at least relieve about 400 students are H1B visa holders. That's a great thing, sir. Really, it's really నాకు ఎంత కోర్టు పనిలో ఉన్నా సరే దాన్ని మాత్రం అటెండ్ అవుతా. I used to tell to the parents, వాళ్ళు ఏదో తెలియక ఏదో చెప్తా ఉంటే, లేదు మీ అబ్బాయిని నాకు ఫోన్ చేయమనంటే అతనికి చెప్తా నేను అని చెప్పి ఐ మేడ్ ఇట్ గుడ్ కాన్ కాల్స్ అండ్ ఐ ఏబుల్ టు. H1B వీసా మనం లాస్ట్ జనవరి నుంచి ఒక ఫ్లో చేసుకున్నాం, ఫిబ్రవరి వరకు. లాటరీ స్టార్ట్ అయింది, మీరు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు ఈ లాటరీ హెడేక్ ఎందుకు తీసి పడేస్తే పోలా అన్న ఫీలింగ్ ట్రంప్కి వచ్చింది. అంతకుముందు ఎప్పుడో ఉండేటువంటి విధానాన్ని. H1B వీసా అన్నది ఏంటంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఆప్షన్ ఫర్ ఎనీ ఎంప్లాయీ టు గో దేర్. ఈ ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, వాళ్ళలో నాకు ఒక రేషియో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి లేబర్ పర్మిషన్స్ బట్టి వాళ్ళు ఒక రేషియో ఇస్తారు, ఒక 30%, 40% మీరు తెచ్చుకోవచ్చు అని. చాలా అది ఎత్తేసారు కూడా. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒక 60 to 70% ఎంప్లాయీస్ తెచ్చుకుంటున్నారు. తీసుకొచ్చే రేషియోలో కూడా గ్రేడింగ్ అన్నది కూడా లేదు. అండ్ ఫర్ వాట్ వి కాల్ రెగ్యులర్గా స్మాల్ ఎంప్లాయీని కూడా వాళ్ళు అక్కడ తీసుకుంటాం జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయం ఎట్లా ఉందంటే, హీ గేవ్ ఒక ఎనాలిసిస్. అక్కడ హోమ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏంటంటే, ఒక టాప్ గ్రేడ్ ఉండే వాళ్ళని ఏ కంట్రీ నుంచి అని తెచ్చుకోండి. ఎంప్లాయీని ఎవరైనా తెచ్చుకునేటప్పుడు సిస్టమ్ మేనేజర్ లెవెల్ లేకపోతే ఆఫీసర్ లెవెల్ వాళ్ళే తెచ్చుకోండి, అంతకన్నా కింద లెవెల్ వాళ్ళని తీసుకురావద్దు. షో యువర్ రిక్వైర్మెంట్. లాటరీ అనేది కాదు, ఇంకా నీ రిక్వైర్మెంట్ చెప్పు. ఆ రిక్వైర్మెంట్ నీ కంపెనీకి ఎన్ని కావాలి, నీకు 100 ఉన్నాయి, 100లో ఎన్ని తెచ్చుకుంటావు, 30 తెచ్చుకుంటావా, 20 తెచ్చుకుంటావా, వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ చెప్పండి. హయ్యెస్ట్ పే శాలరీ సెక్టర్ వాళ్ళని తెచ్చుకోండి అక్కడి నుంచి ఇక్కడికి, లోయెస్ట్ శాలరీ సెక్టర్ వాళ్ళు తీసుకురావద్దు అని ఒక విధానాన్ని ప్లానప్ చేస్తుంది. దాన్ని బట్టి కనుక ముందుకెళ్తే కనుక ఇంకా లాటరీ సిస్టమ్ అనేది తీసేయచ్చు, ఇంకా లాటరీ ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే వీళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఇందాక నేను ఎందుకు చెప్పానంటే విరాట్, చాలామంది అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా అక్కడ ఉండేటువంటి ఏజెన్సీ ద్వారా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు ఎదగడం మొదలుపెట్టారు. ఉద్యోగాలు ఉండవు అక్కడ. ఉద్యోగం ఉంటుందని ఒక కంపెనీ, ఒక క్వాక్ కంపెనీయో లేకపోతే ఎగ్జిస్టింగ్ కంపెనీయో ఒక రోల్ ఇవ్వటం, దానికి వెళ్ళి వీళ్ళు అప్లై చేసేయటం, దానిని ఫుల్ స్టాప్ చేశారు. చాలామంది మొన్న H1B వీసా వచ్చి కూడా జాబ్స్ లేక దాన్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రేషియో బట్టి ఒకసారి గవర్నమెంట్ రివైవ్ చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు నుంచి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయీ ఇట్లా ఉన్నాడు, నాకు ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నారు, ఇగో ఈ 15 ఎంప్లాయీస్ నాకు కావాలి, ఈ 15కి ఇవ్వండి. వీళ్ళు కూడా హయ్యెస్ట్ గ్రేడ్ ఉంది, వీళ్ళు ఇక్కడ దొరకరు. మెయిన్ ఏంటి, ఏ కంట్రీ అయినా సరే ఒక అబ్రాడ్ నుంచి ఒక కంపెనీ ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలన్న, యుఎస్ ఎస్పెషల్ అండ్ యూరోపియన్ కంట్రీస్, ఆ గ్రేడ్ ఎంప్లాయీస్ అక్కడ దొరకరు అన్నది చూపించగలిగితేనే వాళ్ళు ఇస్తారు.
ఆ గ్రేడ్ ఎంప్లాయీస్ అనేది కొంచెం లీవియేట్ చేసేసి అదంతా పెద్ద పట్టించుకోకండి, వాడికి అడుగుతున్నాడు ఎంప్లాయ్మెంట్ కావాల్సి తెచ్చుకోండి. ఏం ఇండియన్స్ తెచ్చుకునేది కానీ ఒక ఈ ఏషియన్స్ తెచ్చుకునే రీజన్ ఏంటంటే ఒక 1,000 లేకపోతే $1,000 తీసుకుంది, $1,000కి ఎంప్లాయ్మెంట్ అది ఏదైతే ప్రొవైడ్ చేయాలో అక్కడే లోకల్ ఎంప్లాయీస్ని అయితే ఒక $5,000 పెట్టాలి. అదే $1,000 ఇండియా కన్నా తక్కువ ఇండియా వాళ్ళు దొరికేస్తారు. అండ్ టాలెంటెడ్ పర్సన్స్ మెయిన్ ఇదంతా కూడా కాదు, టాలెంటెడ్ వీడు 24 hours వర్క్ చేయమన్నా 25th hour వర్క్ చేస్తాడు. తక్కువలో ఎక్కువ పని దొరుకుతుంది, ఎక్కువ స్కిల్ దొరుకుతుంది. అంత ఖచ్చితంగా స్కిల్ అందులో మన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు పని రాక్షసులు. ఎప్పుడు పని చేసినా సరే దే వాంట్ మనీ ఫర్ ఇట్, సాటిస్ఫాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఇంత అన్నది మిగతా అక్కడ ఉండేటువంటి లోకల్స్ దగ్గర ఉండదు. బట్ స్టిల్ ఆ కంట్రీలో ఉండేటువంటి హోమ్ సెక్యూరిటీ చెప్తుంది ఏంటంటే వీళ్ళు రావటం వల్ల మా ఉద్యోగాలు పోయినాయి, మగాకి ఇది ఒక పెద్ద ఆటంకం. బట్ డెఫినెట్లీ అక్కడ ఉన్న కంపెనీస్ మాత్రం ఆ కంపెనీకి ఏ పర్సన్ ఉపయోగపడతాడో వాడినే తీసుకోవాలనుకుంటుంది కదా. డెఫినెట్లీ అది అమెరికన్నా ఇండియనా అనేది ఆ కంపెనీకి అనవసరం. సో ఆ రకంగా చూస్తే కంపెనీస్ ఏమైనా కాస్త ఈ విషయాన్ని సపోర్ట్ చేయడానికి ఇండియన్స్ వైపు ఏషియన్స్ వైపు ఛాన్స్ ఉందంటారు. ఎస్, దీంట్లో కొంచెం వాళ్ళు దే విల్ లుక్ ఆఫ్టర్ అక్కడ ఉండేటువంటి అడ్వకేట్స్ కానీ, ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ కానీ, అక్కడ ఉండేటువంటి వాట్ వి కాల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఫ్రేమ్ చేసేటువంటి కంపెనీ పాలసీస్ ఫ్రేమ్ చేసే చేంజ్ ద థింగ్స్. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ ఏంటంటే మెయిన్ ఈ వాట్ వి కాల్ ఈ లాటరీ సిస్టమ్ అనేది తీసేసే అవకాశం ఉన్నది అని చెప్తే ఒక రకంగా ఇది అడ్వాంటేజ్ అని కూడా చెప్పచ్చు. ఇంకా లాటరీ సిస్టంలో వీడికి ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ, బట్ H1B సెలెక్ట్ అవ్వాలి. H1Bకి అనేసరికి మళ్ళీ వీడికి ఒక కొత్త వీసా ప్రాసెస్ అనేది ఏదో స్టార్ట్ అవుతుంది. లాటరీలో సెలెక్ట్ అవ్వకపోతే వీడు వెళ్ళటం లేదు, బట్ రిక్వైర్మెంట్ ఉంది. అట్లాంటి ఒక జంక్చర్ అనేది క్లోజప్ అవుతుంది అండ్ హీ కెన్ డైరెక్ట్లీ గో దేర్. లాటరీ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది వెళ్ళడానికి ఆస్కారం తగ్గుతుందేమో అని ఒక ఊహాగానాలు. లెట్ us see what will happen. డెఫినెట్లీ సార్. అండ్ ఈ అప్డేట్ పై మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.